తులసి వృక్షంగా మారిన కథ హిందూ పురాణాల్లో అతి ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ఈ కథ ప్రధానంగా భక్తి, పతివ్రతా ధర్మం మరియు దైవానుగ్రహం గురించి బోధిస్తుంది. కథ వివరణ: తులసి శంఖచూడు అనే రాక్షసునికి భార్య, మహాపతివ్రతగా ప్రసిద్ధిగాంచింది. శంఖచూడు బ్రహ్మదేవుని నుంచి కృష్ణ కవచాన్ని పొందిన కారణంగా అతనికి ఎవరూ హాని చేయలేరు. అయితే అతని పతివ్రతా ధర్మం కూడా అతనికి రక్షణగా మారింది. అదే సమయంలో దేవతలపై శంఖచూడు దాడి చేయడంతో శివుడు, విష్ణువు కలిసి అతనిని సంహరించాల్సిన పరిస్థితి వచ్చింది. విష్ణుమూర్తి శంఖచూడుని భార్య తులసి పతివ్రత ధర్మాన్ని చెడగొట్టడం ద్వారా అతనిపై శాపం పట్టడానికి ప్రయత్నించాడు. విష్ణుమూర్తి శంఖచూడుని భార్య తులసి పతివ్రతా ధర్మాన్ని చెడగొట్టడం ద్వారా అతనిపై శాపం పట్టడానికి ప్రయత్నించాడు. విష్ణువు శంఖచూడునిలాగా వేషం వేసి తులసితో గడిపాడు. దీనివల్ల తులసి పతివ్రతా ధర్మం నశించింది. ఆ సమయంలో శివుడు శంఖచూడుని సంహరించాడు. ఈ సంఘటన జరిగిన తరువాత తులసి తన పతివ్రతా ధర్మాన్ని మోసం చేసిన విష్ణువు మీద కోపంతో ఆయనను శపించింది. అయితే విష్ణువు ఆమెకు నిత్యమైన శ్రీ విష్ణువు పూజకు ప్రాముఖ్యమైన తులసి వృక్షంగా మారే వరం ఇచ్చాడు. విష్ణు దేవాలయాల్లో విశేషంగా తులసి వృక్షాన్ని పూజించడం అలవాటు అయ్యింది. తులసి దళాలను పూజల్లో ఉపయోగించడం ద్వారా అనేక పుణ్యఫలాలు లభిస్తాయి. మరణ సమయంలో తులసి తీర్థం తీసుకుంటే వాస్తవిక స్వర్గం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.